మతి చెడిందా? శరణ్య పట్ల మరి ఇలా ప్రవర్తించవలసిన అవసరం నీకేమొచ్చింది? తను చేసిన దానికి నువ్వు క్షమించగలుగుతున్నావేమో గాని నేను భరించలేకపోతున్నానమ్మా. మంచిది అమాయకురాలు అంటూ, ఈ కుటుంబానికి తగిన కోడలు అంటూ నెత్తిని పెట్టుకుని తీసుకొచ్చి నా మెడకు తగిలించావు. అంతగా నమ్మిన నీకే ఇవాళ ఇంతటి వెన్నుపోటు పొడిచింది. ఇంటి గౌరవాన్ని నగల రూపంలో పట్టుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టేసింది. ఇవాళ అది చాలదన్నట్టు మొన్న క్లయింట్స్ ఇచ్చిన ₹1,00,00,000 చెక్కును కూడా మాయం చేసేసింది. చింత చేశాక కూడా ఇంకా దాన్ని క్షమిస్తూ ఇంట్లో ఉంచాలా? అందుకే మెడపట్టి బయటకు గెంటేశాను. ఆ నగలు చెక్కు తిరిగి తీసుకొస్తేనే ఈ ఇంట్లో స్థానం ఉంటుందని వార్నింగ్ ఇచ్చి పంపించాను. దర్శన్, ఆ చెక్కు తనే తీసిందని శరణ్య నీతో చెప్పిందా? అయినా నగలు తీసిన దొంగ ₹1,00,00,000 చెక్కును మాత్రం ఎలా వదిలిపెడుతుంది? దర్శన్, పిచ్చివాళ్లాగా మాట్లాడకు. నగలు తీసుకెళ్లిన విషయం తను ఓపెన్ గానే చెప్పింది కదా. అలాంటప్పుడు చెక్కు విషయంలో ఆ మాట చెప్పలేదు అంటే తను దాన్ని తీయలేదనే కదా. అమ్మా అమ్మా అమ్మా, కళ్ల ముందే నగల విషయంలో దొరికిపోయిన దాన్ని ఇంకా నువ్వు మంచిదని అంత బ్లైండ్ గా నమ్ముతున్నావేంటమ్మా? చెక్కున్నది నా గదిలోనే. ఆ గదిలో శరణ్యకి తప్ప చెక్కున్న చోటు మరెవరికి తెలీదు. అక్కడికి ఎవ్వరూ రారు. అలాంటప్పుడు చెక్కింగ్ ఎవరు తీస్తారు? దర్శన్, కళ్ళు ఎప్పుడూ వాస్తవాల్ని చూడలేవక్క. మనసుతో మనిషిని చూడాలి. మాటని కాదు, గుణాన్ని నమ్మాలి. వ్యక్తి ఎవరన్నది, వ్యక్తిత్వం ఏంటన్నది గుర్తించాలి. అదక్క మనం జీవితంలో పొందిన అనుభవానికున్న విలువ. ఏంటో కోడలి మీద ప్రేముండాలి కాని అది కొడుకుని పీల్చి పిప్పి చేసేలా ఉంది ఇక్కడ. ఈవిడ పోయిన ఎమోషన్ ని చూస్తా ఉంటే శరణ్యని తిరిగి తీసుకొచ్చేసేలాగా ఉండదమ్మీ. అది అంత ఈజీ కాదమ్మా. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నువ్వు కాన్ఫిడెంట్ అన్నావంటేనే కన్ఫ్యూజన్ లో నాకు తేడా కొడతా ఉండదమ్మీ. ఏందమ్మీ నువ్వు మాట్లాడేదే? యా, దాన్ని ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలంటే ఆ నగలతో పాటు ఇక్కడ ఇంకో పెద్ద రీజన్ కూడా ఉండాలి కదా. లేదంటే దర్శన్ తల్లిని కూడా లెక్క చేయకుండా శరణ్యని ఎలా పంపించగలడు? వాడికి అంత సీన్ కూడా ఉందా? అలాంటోడిని పిచ్చోడిలా రెచ్చగొట్టాలి.
పందెం కోడిలా దర్శన్ని రంగంలోకి దూకించాలంటే సరికొత్తగా ఎత్తు వేయాలనే ఈ చెయ్యితో చక్రం తిప్పాను. ఓ నేను ఏందమ్మే నువ్వు చేసింది? ఆ తిప్పే చక్రం కొంచెం అటు ఇటుగా అయి ఉంటే నీ పేక తెగిపోయి ఉండేది. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా నేనెలా ఉంటానమ్మా? అయినా కొన్ని ఎలాగైనా సాధించాలి అంటే ఈ మాత్రం కూడా రిస్క్ చేయకపోతే ఎలా? నేను దాచిన నిజం ఎప్పటికీ బయటపడే అవకాశమే లేదు. అలాగే గడప దాటిన ఆ శరణ్య తిరిగి వచ్చే పరిస్థితులు కూడా లేవు. పైగా ఇప్పుడు అంతకు మించిన ఆనందం ఇప్పుడు నాకు మరొకటుంది. అది ఏంటంటే ఆ ఆనంద భైరవిని దానికోసం రోడ్డు మీద పరిగెట్టించాను. నా ఈగోని బిందాస్ గా సాటిస్ఫై చేశా. దట్ ఈస్ అనన్య. ఇదే ఫ్లో కరెక్ట్ గా అప్లై చేస్తూ పోతే కమింగ్ సూన్ ఆ శరణ్య మీద పడ్డ సేమ్ ఎఫెక్ట్ ఆనంద భైరవి మీద కూడా అప్లై చేస్తాను. దెన్ నేనే క్వీన్ ఆఫ్ దిస్ హౌస్. అప్పుడు ఇది ఆనంద నిలయం కాదు, ఈ అనన్య ప్యాలెస్.